హలో, ఓం శాంతి. నేను మిమ్మల్ని అందరినీ ఇష్టపడుతున్నాను. మీరు నన్ను అందరూ ఇష్టపడుతున్నారు. ఇష్టం ఉన్న చోట ఎప్పుడూ ఎవరికీ కష్టం ఉండదు. తల్లిదండ్రుల్ని పిల్లలు ఇష్టపడాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఇష్టపడాలి. ఒకరు ఒకరిని ఇష్టపడినప్పుడే ఎటువంటి కష్టమైనా మనకి సహజంగా తీరుతుంది. అయితే నేను కనిపించట్లేదని కాదు, నేను 90 సంవత్సరాల నుంచి నా పాత్ర నడుస్తూనే ఉంది. కానీ నేను ఎవరికి ఎక్కువగా తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు. ఆ కొంతమందిలో ఎవరో నన్ను యథార్థంగా తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళే నన్ను అనుసరిస్తున్నారు. ఏ విధంగా అయితే కొన్నాళ్ళ క్రితం మధురమైన గీతాలు వస్తుంది. ఆ గీతాలు మీరు విన్నప్పుడు మనుషులు కనబడపోయినా, పాడేవాళ్ళు కనబడపోయినా, నాట్యం చేసే వాళ్ళు కనబడపోయినా, ఆ మధురమైన గీతాలు మన మనసుకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అప్పుడు ఎవరూ కనబడలేదు, అంటే తెలియకుండానే మనసు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది. అటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేది ఆత్మ. అటువంటి ఆత్మ తన ఉనికిని మర్చిపోయింది. తన దేహాను అనుకొని దేహభ్రాంతిలో ఉండిపోయింది. నేటికి నేను వచ్చి 90 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్కరికి నా యొక్క స్మృతినిప్పిస్తూ, మీ యొక్క స్మృతిని కలిగిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని, నేను ఆత్మల తండ్రిని, పరమాత్మని కనుక, నేను ఉండే స్థానం పరంధామంలో ఉంటాను కనుక, మీరు అక్కడికి సంబంధం జోడించుకుంటూ, ఎలాగైతే లౌకికలో కార్యకలాపాలు చేసుకుంటూ, అన్నిటిని దేన్ని సన్యసించుకుంటా రాజయోగులుగా నేను తయారు చేస్తున్నాను. నా కర్తవ్యం, నా బాధ్యత. అందుకు ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా మనసులో నా నామస్మరణ చెయ్యండి. మీ ఆత్మ పతీతంగా అయిపోయింది. మీ ఆత్మని పావనంగా చేసేవాన్నే నేను తప్పితే ఎవరూ చేయలేరు. ఎందుకంటే నాకు శరీరం లేదు. శరీరంలో ఉన్న వాళ్ళు ఎవరూ చేయలేరు. శరీరంతో ఉన్న వాళ్ళందరినీ మాయ వెనకాల వెంటాడుతుంది. ఉదాహరణకి, మనిషి చనిపోయిన తర్వాత అక్కడ శవం ఉంది అంటే ఎవరు వెళ్ళరు, అది మైలని ఉంటారు. ఎందుకు? శవం అంటే ఆత్మ ఎప్పుడూ బతికే ఉంటుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ శాశ్వతమైనది. శరీరం శవంగా ఉన్నప్పుడే భయపడతాం. అచ్చా, ఓం శాంతి.